హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిద్ధలాపురం శ్రీ ఎంటర్టైన్మెంట్ యూత్ కమిటీ నుంచి విజ్ఞప్తి. మేము చేసే ఈ గణపతి బప్ప మోరియా అనే సిరీస్ ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని సిద్ధలాపురం శ్రీను సుకన్ ఎంటర్టైన్మెంట్ యూత్ కమిటీ. అన్నా వినాలా మరే ఫిల్మీ మోజీ ఛానల్లో వినబడే డైలాగులు ఒకసారి మీ టీ షర్ట్ మీద కనబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండిరా. అందుకే మేము మీకోసం కొత్తగా మెర్చండైజ్ స్టార్ట్ చేసాంరా. మీకు ఇష్టమైన మంచి మంచి డైలాగులన్నీ అందులో ఉంటాయి. లింక్ కిందనున్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాంరా. ఆ లింక్ నొక్కి మీకు నచ్చిన టీ షర్ట్ కొనుక్కోండి మరి. అక్కడ గట్టి కట్టావు. అక్కడ కట్టాను రా మావా. సరిగ్గా చెక్ చేయి. ఏ కాలుకో దూలుకో పంది రూగితే పరుగు పోద్ది. చెక్ చేశాను రా మావా, అంతా సరిపోయింది. ఇంకా లోపల డెకరేషన్ ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయిందిరా. క్లాతులు కొనేసి నీట్ గా చేస్తాం రా మావా. క్లాతులు కొంటే ఎంత అవుద్ది అనుకున్నావురా? చందా సిరిగిపోద్ది. అందుకే చీరలతో చక్కగా చేసుకుందాం. రే అందరూ మేము ఇళ్ళ నుంచి పాత చీరలు ఉంటే పట్టుకొచ్చేయండి రా. ఇంకా టైం లేదురా, బొమ్మల కొండకి వెళ్దాం పదండ్రా. మహేష్ ఈ రోజు వెళ్ళావు అనుకో ధరలు దారుణంగా ఉంటాయి. అదే రేపు పొద్దున్న వెళ్ళావు అనుకో ఈ రోజు అయిపోతే రేపు ఎవడో కొండని రేట్లు తగ్గించేస్తాడు. అందుకే రేపు పొద్దున్న వెళ్ళి కొందాం. రేపు పుడతా మేము బొమ్మల కొండకి వెళ్తున్నావా? మేము వచ్చేలోపు ఈ ధర్మకోలతో కలపూలు బొమ్మలు బ్లేడ్ తో కోసి అట్టోటి ఇటోటి ఎట్టు. సరేనా? సరేరా మధు. అరే మహేష్ మీ నాన్న ఇంకా చందా ఇవ్వలేదురా? ఇస్తాడులేరా మా, కొంచెం పనిలో ఉన్నాడు. యారా ఎటు బయలుదేరారా సరదాగా? ఆహా అంకుల్ ఇంకా మీ గురించి అడుగుతున్నాను మహేష్ గారిని. అంతలోనే ప్రత్యక్షం అయిపోయారు. మీకు 100 ఏళ్ళు అంకుల్. మా సరదా సరిపడి రోజు మా దగ్గర వందలు జొర్రేస్తుంటే ఇంకేం 100 ఏళ్ళురా? డాడీ బ్యాడ్ పబ్లిసిటీ చేయకు. నీ మ్యాటర్ సావిత్రి గారికి సాయంత్రం చెప్పేస్తాను. నువ్వు ఉండరా సరదాగా, అన్నిటికీ ఫీల్ అయిపోతావు. సరే గాని ఎంతవరకు బయలుదేరారా సరదాగా? బొమ్మల కొండకి వెళ్తున్నాం అంకుల్. ఏంటి ఇంకా కొనలేదా? మీకు చందా కాదు గాని ఈసారి బొమ్మ నేనే స్పాన్సర్ చేస్తారా సరదాగా? ఆహా సూపర్ అంకుల్ మీరు. మరి మహేష్ మీ నాన్న చెయ్యే కాదురా, మనసు కూడా పెద్దదేరా. మరి ఏటనుకున్నావు మా డాడీ అంటే? ఒరే మహేష్ బొమ్మ చూడరా ఎంత పెద్దదుందా. పెడితే ఇలాంటిది పెట్టాలరా. పట్టదరా పందిట్లో పట్టదరా మావా, నేను చూశాను కదరా. పొడవ సాలదు. పొడవ సాలపోతే పెంచుదాంలేరా. ముందు ఎంత అడుగుదాం ఆగు. ఎరా మా నాన్న ఎత్తున్నాడు కదా అని వేసేద్దాం అనుకుంటున్నావా? అదే 20,000 ఉంటది. అంత బొమ్మ మా నాన్న కొండు. సరేలే ఎంత పెద్ద వద్దులే గాని మిగతా వీధుల్లో విగ్రహాల కంటే మన విగ్రహం వెరైటీగా వెడల్పుగా వీధంతా వెలిగిపోయేలా ఉండాలరా మహేష్. ఏట్రా మహేష్ అమ్మినోళ్ళు ఎవరు కనిపించట్లేదు? అగోట్రా మావా, ఎవరు వస్తున్నారు? ఏం కావాలి? కేజీ కందిపప్పు కావాలి. అది ఇక్కడ ఎందుకు ఉంటుంది కదా? వినాయకుడి బొమ్మలు అమ్మే షాప్ కొత్తే బొమ్మ ఎంతలో కావాలి, ఏ సైజు కావాలని అడగాలి. అంతేగాని ఏం కావాలని అడుగుతున్నావు ఏంటి? సరే ఎంత బొమ్మ కావాలి? ఓ 3-4 అడుగుల్లో ఏదైనా చూపించు. ఇవన్నీ అవే బాబు. మరి మహేష్ ఏట్రా అన్ని తినేసి కూర్చున్నట్టు ఉన్నాయి ఏంటి? అన్ని కూర్చునివేనా? బాహుబలిలో ప్రభాస్ లాగా ఇలా శివుడిని ఎత్తినవి, కేజీఎఫ్ లో హీరో లాగా గన పట్టుకునివి అలాంటి వేయట్లేవా? లేవు, ఇవే ఉన్నాయి. మరి మహేష్ ఏది తీసుకుందాం? ఎవరు మావా, ఇది బాగుంది కదా, ఇది తీసుకుందాం. ఇది కూడా బానే ఉంది కదా. అంత చిన్నదా? అంత చిన్నది ఎట్టామనుకో ఆ బాబ్జిగడ్ భుజాలు గజాలు అయిపోతాయి. మాకు ఇదే కావాలి. కానీ రెండు వినాయకుడే కదా. అన్ని సబ్బులే కదా, ఏ సబ్బు పడతా సబ్బు ఆడతాం ఏంటి? ఇది కూడా అంతే. ఇదే తీసుకుంటాం. ఇదైతే నువ్వు సంతృప్తి చెందుతావు, అదైతే నిన్ను సంతృప్తి పరుస్తుంది. మీరు బొమ్మ త్వరగా ఇస్తే మా వ్యాన్ డ్రైవర్ సంతృప్తి చెందుతాడు. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. నాకు అర్థమైందిలే. ఆ చిన్న బొమ్మ సేల్ అవ్వలేదనే కదా అలా చెప్తున్నావు. సరిగ్గా విను, అదైతే నువ్వు సంతృప్తి పడతావు, ఇదైతే నిన్ను సంతృప్తి